హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేసేసేయండి. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం మందికైతే రీచ్ అవుతుందండి. ఇంకా వీడియోకొచ్చేస్తే వీడియో ఫ్రైడే ఫ్రైడే మార్నింగ్ అనమాట. ఆ రోజు మా హస్బెండ్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు. నేను ఇంకా ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకొని, ఇంకా నేను పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను ఉప్మా, పెసరట్టు అయితే వేస్తున్నా అనమాట. మా హస్బెండ్‌కి అయితే చాలా ఇష్టం ఉప్మా, పెసరట్టు అనేది. సరే వస్తున్నారు కదా అనేసి నేనైతే ఆ ముందు రోజే పప్పు అదంతా కూడా నానపెట్టుకొని ఉంచుకున్నాను. ఇక్కడ అల్లం చట్నీ అదంతా కూడా ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే ఇంకా నేను వేసి ఇచ్చేసానండి. ఇటు రండి ఒకసారి. ఎవరొచ్చారు? మీ ఫ్రెండేనా? ఏం ఏం పేరు? కట్టండి. రేపు ఎలాగో పెట్టాలి హాలిడే. హైదరాబాద్ అక్కడైతే చూసారు కదండి. ఇంకా పిల్లలకి అస్సలు తెలీదనమాట వాళ్ళ డాడీ వస్తున్నట్టు. నేను కూడా చెప్పలేదు. అప్పుడే నాకైతే 1 వీక్ అయిందనమాట తను చెప్పి ఇలా ఫ్రైడే వస్తాననేసి. సరే పిల్లలకి చెప్పొద్దు అన్నట్లుగా ఇద్దరు ప్లాన్ వేసుకుని ఇంకా వాళ్ళ డాడీ ఫోన్‌లో కూడా చెప్పేవారు కాదు. నేను కూడా చెప్పేదాన్ని కాదనమాట. కానీ ఇంకా సడెన్‌గా చూసి పిల్లలైతే బాగా ఎక్సైట్‌మెంట్ అయ్యారనమాట. ఎక్సైట్ అయ్యి ఇంకా స్కూల్‌కెళ్ళాము అది ఇది అనేసి ఓ తెగ రచ్చ రచ్చ చేశారు. కానీ ఆ నెక్స్ట్ డే ఎలాగో మేము సామర్లకోట వెళ్ళే పనుంది. దానికోసం ఎలాగో స్కూల్ మానేయాలి కదా అనేసైతే ఆ రోజు ఇంక పిల్లలనైతే స్కూల్‌కైతే పంపించేసానండి. ఇంకా ఈ పిల్లలైతే స్కూల్‌కి వెళ్లారనమాట. ఆ రోజు కూడా ఫుల్ వర్షం పడుతూ ఉంది. సరే ఆటో వచ్చింది కదా! ఆటో ఎక్కేటప్పటికి పిల్లలు తడిచిపోతారనేసి వాళ్ళ డ్యాడీ కూడా గొడుగు తీసుకొని వెళ్లారనమాట. తడిచిపోతారు, బుక్స్ అవన్నీ తడిచిపోతాయనేసి. నేనైతే పిల్లలకి పెసరట్టు అవన్నీ ఏసండి. వాళ్ళకేమి లంచ్ ఏమి ప్రిపేర్ చేయలేదు. తర్వాత తీసుకెళ్దాం అన్నట్లుగా నేనింకా వాళ్ళకి బాక్స్ అదంతా ఏమి పెట్టలేదనమాట. చూస్తున్నారు గదా! కిచెన్ అదంతా ఎంత చిరాకుగా ఉందో. పెసరట్టు వేసినా, దోస వేసినా గానీ స్టవ్ అంతా ఎంత చిరాకుగా అయిపోతుందంటే, మొత్తం తూలిపోయినట్టు అయిపోతుంది. ఇంకా సర్లే మేము కూడా టిఫిన్ చేస్తాం కదా! మాది కూడా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేద్దాం అనేసైతే నేనింక అక్కడేమి ఇంకా స్టవ్ అదేమి క్లీన్ చేయలేదు. మా హస్బెండ్ అయితే కింద పిల్లల్ని ఆటో అయితే ఎక్కిస్తారనమాట. నేనింక తనొచ్చేటప్పటికి టీ పెట్టేద్దాం అనేసైతే ఇక్కడ నేను టీ అంతా కూడా పెట్టేసి, ఈ షుగర్ అదంతా కూడా నాకు మనం రోజు వాడుకునే డబ్బాలో షుగర్ ఉంటుంది కదా! అదైతే అయిపోయిందనేసి పెద్ద డబ్బాలో షుగర్ అంతా తీసి దాంట్లో వేసి అవన్నీ కూడా ఎక్కడ పెట్టేస్తూ ఇంక నేను టీ అదంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాననమాట. నేను ఇంక ఇయన్నీ చేసుకునే దానిలో పడి టీ పెట్టానన్న విషయాన్ని మర్చిపోయాను నేను. మర్చిపోయి పిల్లలు హాల్‌లో అదంతా చిరాకు చేశారనేసి ఆ బెడ్ షీట్ అవన్నీ మారుద్దామని హాల్లోకెళ్ళి వచ్చే లోపటికి నాకింకా టీ మొత్తం ఎలా అయిందంటే అలా అయింది. ఆ ముందు రోజే నేను మొత్తం అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్న. ఆ కౌంటర్ టాప్ అదంతా కూడా ముందు రోజే నీట్‌గా స్టవ్ అంతా కూడా నీట్‌గా కడిగేసి పెట్టుకున్నానా, నేను మర్చిపోయాను నిజంగా అంత నార్మల్‌గా అయితే నేనసల స్టవ్ మీద ఏమన్నా పెట్టానంటే అక్కడే ఉంటాను మాక్సిమము. ఏదో వేరే పని చేసుకుంటూ అట్లాగా. లేదంటే ఎక్కడికైనా పనుంది అంటే సిమ్‌లో పట్టైనా వెళ్తాను. కానీ అసలు మర్చిపోయానండి. మర్చిపోయి నేను హాల్లోకెళ్ళి అది ఇది పని జేసుకుంటూ ఉన్నాను. వచ్చే లోపటికైతే అస్సల స్టవ్ అంతా గలీజ్ అయిపోయిందనమాట. స్టవ్వు అయిపోవడం, నెక్స్ట్ టీ పోవడం అనేది అంత ఇబ్బంది కాదు కానీ, నాకు ఏంటంటే మనకి స్టవ్‌ది పైప్ ఉంటుంది గదా! పైప్‌కి హోల్ ఉంటుంది కదండీ! ఆ హోల్‌లోంచి కిందకెళ్ళిపోతుందన్నమాట టీ అదంతా. అది ఎళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే, కింద కబోర్డ్స్‌లో ఉన్న వాటిల మీద అంతా పడి చిరాకు అయిపోతుంది చూస్తున్నారు కదా! హోల్స్‌లోంచి కిందకెళ్ళిపోతుంది. కిందకెళ్ళిపోయి కిందున్న వాటిలో కూడా చిరాకుగా అనిపిస్తుందనమాట. అదంతా క్లీన్ చేయడం పెద్ద తలనొప్పి. ఇంక సర్లే అనేసి ఉన్న టీ నేను టీ కూడా ఎక్కువ పెట్టాను యాక్చువల్‌గా ఏంటంటే, మా హస్బెండ్ 2 టైమ్స్ తాగుతారు. సరే నేను కూడా తాగుదాం అన్నట్లుగా నేనైతే ఎక్కువ టీ పెట్టా అనమాట. అదంతా పొంగేసరికి కనీసం కరెక్ట్‌గా ఒక్కరికొచ్చిందన్నమాట టీ అయితే అది.
ఇంక సర్లే అని నేనింకా మా హస్బెండ్‌కైతే టీ ఇచ్చేసి, ఆ కౌంటర్ టాప్ అదంతా గూడా ఇంకా క్లీన్ చేసుకున్నాను. అక్కడ పిల్లల్ని చూపిచ్చాను కదండీ! యాక్చువల్‌గా ఆ రోజు ఏమైందంటే, ఆ రోజు ఎక్కువ ఇంకా కంటిన్యూ అట్లా వర్షం పడుతూనే ఉంది కదా! ఇంకా వర్షం పడుతుంది కాబట్టి, ఇంక స్కూల్‌కైతే హాలిడే అనౌన్స్ చేశారనమాట. మాకు పిల్లలు స్టార్ట్ అయ్యేది 7:35, 7:40 కల్లా స్టార్ట్ అవుతారండి. కానీ మాకు స్కూల్ నుంచి మెసేజొచ్చింది 7:50కి అట్లా వచ్చిందనమాట. ఇంక పాపం పిల్లలు స్కూల్‌కెళ్ళిన వాళ్ళే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చారనమాట వాళ్ళు. అప్పుడైతే నాకు భలే అనిపించిందిలెండి. సరే వాళ్ళ డ్యాడీ వచ్చారు చక్కగా వాళ్ళ డ్యాడీతో టైమ్ అనేది స్పెండ్ చేస్తారు ఇంటి దగ్గరుంటే అన్నట్లుగా అనిపించిందనమాట. మా హస్బెండ్ ఏమో నేనొచ్చాను కదా! అందుకే పిల్లలకి హాలిడే ఇచ్చారు అది ఇది అని సరదాగా తను అనేవారనమాట. ఏదైనా గాని ఫైనల్‌గా అయితే పిల్లలకి హాలిడే ఇచ్చారు. ఇంక చక్కగా అందరూ ఇంట్లోనే ఉండు సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఇంట్లోనే ఇంకా టైమ్ స్పెండ్ చేసి అట్లా ఉన్నాము. బయటైతే వెదర్ చాలా కూల్‌గా ఉందండి. అస్సలు వర్షమైతే తగ్గట్లేదు. నాకు తెలిసి అన్ని చోట్ల కూడా వర్షం పడుతుందనే అనుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా పాపం అక్కడ హైదరాబాద్‌లో కూడా తనున్న ఒక 4, 5 డేస్ అట్లా కంటిన్యూ‌గా కూడా వర్షం పడుతుందంటండి. వర్షం పడడం వల్ల తనకి బట్టలు కూడా వాషింగ్‌కయితే ఇబ్బందయిపోయిందండి. ఇంక అందుకనేసి నేనైతే ఇక్కడికి వైజాగ్ వచ్చేటప్పుడు ఇక్కడ తీసుకొచ్చేసేయండి అని చెప్పాను నేను. తను ఏంటంటే మా హస్బెండ్ రాకముందయితే డే బై డే పడేదండి ఇక్కడ వైజాగ్‌లో వర్షం. కానీ నేను ఇలా అన్న తర్వాత మా హస్బెండ్ వచ్చే 2 డేస్ ముందు నుంచి కూడా వైజాగ్‌లో కూడా కంటిన్యూ‌గా అలా వర్షం పడుతూనే ఉంది. ఎలా అయినా కానీ ఇంకా మా హస్బెండ్ అయితే బట్టలు తీసుకొచ్చేసారు. ఇంక సరే చూద్దాం. మా హస్బెండ్ అయితే ఫ్రైడే వచ్చారు కదా! ఫ్రైడే, సాటర్డే, సండే, మండే కూడా అలా పడుతూనే ఉంది వర్షం. సరే అనేసి నేనిక మండే అయితే వాషింగ్‌కి వేసేసి బట్టలవన్నీ కూడా పైన ఆరబెట్టేసా అండి. కొంచెం గాలికైనా ఆరుతాయి. తర్వాత ఫ్యాన్ కింద వేద్దాం అన్నట్లుగా అయితే నేనైతే వాషింగ్‌కేసాను. కానీ నెక్స్ట్ అయితే లక్కీగా మనకి ఆ రోజంతా కూడా కొంచెం ఎండ రాకపోయినా గానీ వర్షం పడలేదు. వర్షం పడలేదు గానీ ఎండైతే రాలేదులెండి. సరే ఆ గాలికైనా ఆరతాయి కదా! అన్నట్లుగా అయితే ఇంక మొత్తం బట్టలన్నీ కూడా వెళ్ళే రోజే మొత్తం అన్నీ వాషింగు, నెక్స్ట్ ఐరన్ కూడా మేమే చేసేసాం అనమాట ఇంకా. లక్కీగా మొత్తం ఆ రోజంతా కూడా అయిపోయిందిలెండి తీసుకొచ్చినందుకు బట్టలు. తనకేంటంటే అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా! ఇక్కడంటే వాషింగ్ మిషన్‌లో వేసేస్తే ఇబ్బందుండదు. అక్కడ వాషింగ్ చేసుకోవాలన్నా తనకి మార్నింగే 9, 9:30కి అట్లా ఎళ్ళిపోయి ఎప్పుడో నైటొస్తారు పాపం. ఒకవేళ వాష్ చేసి బట్టలు ఆరబెట్టినా గాని ఒకవేళ వర్షం పడినా, ఏది పడినా తీసేవాళ్ళు కూడా ఉండరు కదా! అదే కొంచెం ఇబ్బంది. నేనదే అన్నా. ఇక్కడికి ఎలాగో మంత్లీ వన్స్ లేదంటే 15 డేస్‌కి ఒకసారి వచ్చినప్పుడు అట్లాగా తీసుకొచ్చేసేయండి ఇక్కడికి వైజాగు. ఇక్కడ వాష్ చేసి పట్టుకెళ్దురు గాని అని చెప్పాను కానీ, కుదరదులెండి అంత మంత్లీ 15 డేస్‌కి వస్తారని ఏం చెప్పలేము. గ్యారంటీ ఏమి లేదు. ఏమో ఎప్పుడొస్తారో కూడా తెలీదు కదా! ఇంక సర్లే ఇంక అట్లా అయిపోయిందనమాట. ఇక్కడైతే మా హస్బెండ్‌కి నేను టీ అయితే పెట్టి ఇచ్చా అండి. టీ అయితే పెట్టిచ్చేసి నెక్స్ట్ ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. అలాగే కుక్ చేసామంటే అదంతా కూడా ఎండిపోయినట్టు అయిపోయి అస్సలు ఎంత రబ్ చేసినా గాని అది వదలదు. ఫస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత కౌంటర్ టాప్ అదంతా ఒకసారి క్లీన్ చేసుకున్నామనుకోండి తర్వాత కానీ వంట చేయాలని ఇంట్రెస్ట్ రాదనమాట. ఫస్ట్ అదంతా కూడా క్లీన్ చేసేసి నేనైతే ఆ రోజు వెరైటీస్ చేశానండి కొంచెం. లైట్‌గానే చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ ఆహ్, హోమ్ ఫుడ్ తిని చాలా రోజులయిపోయింది కదా! అనేసి కొంచెం వెరైటీస్ అయితే చేశా అనమాట. దానికోసమని నేనింకా ఫస్ట్ గిన్నెలవేమి తోమకుండా ఫస్ట్ అయితే నేనిక్కడ ఆహ్, సాంబార్ చేస్ సాంబార్ చేద్దామనేసి సాంబార్‌కైతే పప్పు ఉడకపెడతానండి. ఒక పక్కనైతే రైస్ పెట్టా అనమాట. ఆ రైస్ అయితే పులిహోర చేద్దామనేసయితే నేను రైస్ పెట్టాను. నేనెప్పుడు పులిహోర చేసేటప్పుడు రైస్‌తో పాటే నేను శనగపప్పు అనేది కూడా కుక్ చేసేస్తానండి. నేను వైట్ రైస్‌కి అలానే పులిహోరకి కూడా సెపరేట్‌గా కుక్ చేస్తాను. అందుకనే నేను జస్ట్ పులిహోర కోసం అనేసే నేనక్కడ రైస్ అనేది కుక్ చేస్తున్నాను. ఇవి మనకి కుక్ అయ్యేటప్పటికి నేనక్కడ గిన్నెలవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ క్లీన్ చేసేసుకుందాం అనేసైతే ఈ 2 పెట్టేసాననమాట. నేను ఆల్రెడీ టిఫిన్ చేసేటప్పుడే కందిపప్పు అది కూడా నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి. నానబెట్టుకుంటే కొంచెం మనకి త్వరగా అయిపోతుంది కదా! త్వరగా కుక్ అవుతుంది కదా! అనేసైతే నేను ముందే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. ఆ రోజైతే కొంచెం కొంచెం ఏవో వెరైటీస్ అయితే చేశా అండి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను పులిహోర కోసమనేసి పోపయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ సాంబార్ అదంతా కూడా ప్రాసెస్ అంతా అయిపోయిందిలెండి. ఇక్కడ ఇంకా చింతపండు పులుసెయ్యాలి. చింతపండు పులుసేస్తే అది మరిగితే సరిపోతుందింకా. అది ఇంకా పక్కన పెట్టేసి ఇంకా పులిహోర కోసమనేసి నేనైతే పోపులవన్నీ కూడా రెడీ చేసుకొని వేపేస్తున్నాను. చింతపండు పులుసు కూడా ఆల్రెడీ నేను ఉడకపెట్టేసి ఉంచేసుకున్నానండి.
చింతపండు పులుసు మనకి అయిపోతే జస్ట్ రైస్ ఉడికిపోయిందంటే జస్ట్ కలిపేసుకోవడమే కదా అనేసి నేను ఇంకా వంటకి ఏదైతే కావాలో అవన్నీ కూడా పొటాటో ఫ్రై చేద్దామని పొటాటోస్ గోంగూర అవన్నీ కూడా పెట్టి ఉంచుకున్నాను అనమాట తెచ్చుకుని. ఇదైతే నాకు చింతపండు పులుసు అండి. నాకు ఇది ఎక్కువే అయిపోద్ది కానీ నేను ఇంకా స్టోర్ చేసుకుంటాను అనమాట. పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ బాక్స్ ఏదైనా ఈవినింగ్ లేదంటే లంచ్ బ్యాగ్స్లో అట్లాంటప్పుడు పెట్టడానికి బాగుంటుంది కదా అనేసి అయితే నేను ఎక్కువే తీస్తానండి తీసేటప్పుడే. ఇక్కడైతే నాకు వంటంతా అయ్యేసరికి 11:45 12 అయిందనమాట. ఇంక అదంతా అయ్యేసరికి ఇంటి దగ్గరే ఉన్నారు కదా పిల్లలు, ఇంక చిరాకుగా చేసున్నారు. సరే అనేసి ఇదంతా కూడా క్లీన్ చేసుకుని వంటంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ కూడా తోమేసుకున్న తర్వాత అయితే ఒకసారి మళ్ళీ నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. పిల్లలున్నారంటే ఆటోమేటిక్‌గా మనం సర్దుతూనే ఉంటాము. వాళ్ళు అవి తీస్తానే, పాడేస్తానే ఉంటారు. నాకు ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు గానీ, మంచం మీద బెడ్ షీట్‌లు అవి అనేవి కొంచెం చిందరవందరగా ఉంటే తలనొప్పొచ్చేస్తది. అవి చూసిన వెంటనే వేసేయాలి, నీట్‌గా వేసేయాలంతే అనిపిస్తదింకా. ఏమో ఆ మెంటాలిటీ ఏంటో నాకు తెలీదు కానీ, అలా చూస్తే అస్సలు ఇష్టం ఉండదండి. వెంటనే బెడ్ షీట్ మార్చేయాలా, లేదంటే నీట్‌గా చెయ్యాలి అనేసి అనిపిస్తదనమాట. ఇక్కడైతే నేను మొత్తం అంతా కూడా నీట్‌గా అవన్నీ ఎక్కడెక్కడ సర్దేసి తుడిచేసా అనమాట. నేను ఆ రోజైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా షూట్ చేశానండి మొత్తం. మొత్తం ఒకే వీడియో పెట్టేద్దామంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఒక హాఫ్ అన్ అవరా, 35 మినిట్స్ వస్తుందనమాట. అంత టైం అనేది బాగోదు కదా అనేసి నేనైతే ఈ దీనికి సంబంధించిన కంటిన్యూస్ వీడియోనే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. నేను ఏమేమి కుక్ చేశానో, మేము లంచ్ చేసేది నెక్స్ట్ ఆ నైట్ వరకు ఏం చేసామో అదంతా కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. జస్ట్ కుకింగ్ వరకునే ఇక్కడ వరకైతే తీసాననమాట. పిల్లలైతే ఇంక చక్కగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చిన బట్టలవి ఉన్నాయి కదండీ! అవన్నీ పాపం తీస్తున్నారనమాట. కనీసం జస్ట్ అప్పుడే వర్షం కూడా ఆగిందనమాట. సరే వాషింగ్‌కేసేస్తాను అవన్నీ తీసి బయట పెట్టండి అనేసి నేనింకా మనకి బాల్కనీ అదంతా కూడా వర్షం పడింది కదా! చిరాకుగా అయిపోయింది. ఆకులవన్నీ పడి చేసి అదంతా ఇంక క్లీన్ చేసేసి అది కూడా కడిగేస్తున్నాను బయట బాల్కనీ అదంతా కూడా. ఇదంతా కడిగేసామనుకోండి ఇంక మొత్తం పని అయిపోద్దనమాట. ఇంక అందుకనేసి ఇదంతా కూడా నీట్‌గా కడిగేసి పెట్టేస్తున్నాను. నీట్‌గా కడగలేదనుకోండి మా పిల్లలు అటు ఇటు తిరిగి మొత్తం కిచెన్ అంతా చిందరవందర చేస్తారు. బాడీ మట్టి అదంతా కిచెన్‌లోకి తీసుకొస్తారనమాట. ఇంక అందుకని దాన్ని కూడా కడిగేస్తే కొంచెం త్వరగా డ్రై అవుతుంది కదా అనేసి అదంతా కడిగేసి అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వాషింగ్‌కయితే బట్టలు వేసేస్తానండి ఆ రోజు. మాయి కూడా కొన్ని బట్టలున్నాయనమాట. ఇంక అవి కూడా వేసేస్తున్నాను. ఇంకా అదంతా అయిపోయింది. ఇక్కడ వాషింగ్ ఏరియా దగ్గర పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకొని, అయి చేసుకొని చిరాకు చేసేస్తారు కదా! ఇదైతే రోజు క్లీన్ చేస్తాను బ్రష్ చేసేసుకున్న తర్వాత. ఇదేంటంటే స్క్రబ్ మనం గిన్నెలు తోముకునే స్క్రబ్ ఉంటుంది కదా! ఎలాగో 15 డేస్‌కి, 20 డేస్‌కి అలా మారుస్తామండి మంత్లీ. పడేయకుండా నేనైతే ఈ సింక్‌కి ఇట్లా వాడతాననమాట. ఇది వాడేసి ఇది కొంచెం ఇదయిన తర్వాత అయితే దాన్ని పాడేస్తా అనమాట. దీనికి కంటిన్యూస్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసి మొత్తం పనయ్యేసరికి నాకు 12:30 అట్లా అయిందనమాట. ఓకే అండి. వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.